అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 3 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 9 ఆగస్టు 2025 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి తృతీయంలో చంద్రుడు, అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ శుక్రగురుడు, భాగ్యస్థిత రవిబుధులు, దశమ కేతువు, ఏకాదశ కుజుని యొక్క సంచారం. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మధ్యమైనటువంటి ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో శ్రద్ధగా కార్యాచరణ పూర్తి చేసుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. మీ శ్రమకు మీ కష్టానికి చక్కటి ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. పంచమ శనైశ్వరుడు సంచారం వల్ల, అర్ధాష్టమ రాహు ప్రభావం వల్ల సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయవలసి రావటం, శ్రమ, ఒత్తిడి, శారీరక అలసట, ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మూడో ఇంట చంద్రుడి యొక్క సంచారం వల్ల మనం ఎంత చేస్తున్నప్పటికీ కూడా మానసిక అనిశ్చిత కొంత ఒత్తిడి భారం పెంచేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దశమ కేతు యొక్క సంచారం వల్ల తీసుకునే ప్రతి నిర్ణయంలో అది మంచిదా కాదా అనేటువంటి కొంత డోలాయమానమైనటువంటి పరిస్థితి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలా లేదా అనేటువంటి ఒత్తిడి భారం, ముందుకు వెళ్ళాలా ఆగిపోవాలా అనేటువంటి ఒత్తిడి భారం, వ్యాపార సంబంధితమైనటువంటి ధోరణి కానీ, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఐరన్, ఆయిల్ ఇటువంటి వ్యాపారస్తులకు ఫైనాన్షియల్ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యవర్తులు, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్టర్లు రావాల్సి ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఆలస్యం జరుగుతుంది. మధ్యవర్తుల వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల గృహ మార్పులు, గృహ సంబంధితమైన నిర్మాణాల విషయంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. అన్నింటా పంచమ శనైశ్వరుడు సంచారం వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనవసరమైన ఖర్చు స్థానం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సప్తమాధిపతి శుక్రుడు, అష్టమ శుక్రగురుల యొక్క సంచారం వల్ల మనం ఒక పని కోసమని వెళ్ళి ఇంకో రకంగా ఆర్థిక నష్టాలను పొందడం కానీ, స్నేహితులు, మధ్యవర్తుల వల్ల మరి ప్రలోభాలకు గురి కాకండి, అనవసర వ్యామోహాలకి గురి కాకండి, ఆర్థికపరమైన నష్టాలు పొందకండి. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు నివృత్తి అవుతాయి. మనోధైర్యంతో ముందుకెళ్తారు. జీవితంలో ప్రతి పనిలో ఒక ఉత్సాహవంతమైన కార్యాచరణతో మీ ప్రయత్నాన్ని, మీ శ్రమకు చక్కటి తగిన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు ఆశించిన మేరకు శుభఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాభివృద్ధి బాగుంటుంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. విదేశీ సంబంధితమైన పెట్టుబడులు, ఫైనాన్స్, లిటిగేషన్, అలాగే ఫార్మా లాంటి కంపెనీల్లో ఉండేటువంటి వారికి కాస్త ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా భాగ్యస్థిత రవిబుధుల యొక్క సంచారం వల్ల ఆస్తి సంబంధితమైనటువంటి మార్పులు కానీ, ఫైనాన్షియల్ సహాయ సహకారాలు, ప్రాపర్టీస్ సేల్ చేసుకోవటం, ఫైనాన్షియల్ మార్పులు చేర్పులు, ఆస్తి అంటే గృహ మార్పులు కానివ్వండి, ఫైనాన్షియల్ సహాయ సహకారాలు పొందేటువంటి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ, ప్రాపర్టీ పరమైన లాస్ కానీ జరగకుండా ప్రతి పనిలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. అంటే సత్వర నిర్ణయాలు తీసుకోవటం, అనాలోచితంగా ప్రాపర్టీని మనం లాస్ చేసుకోవటం కానీ, మధ్యవర్తుల మాటలు నమ్మి ప్రలోభాలకు గురై ఫైనాన్షియల్ డ్యామేజీ పొందటం కానీ లాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ వారంలో ముఖ్యమైన కార్యాచరణ విషయంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ రాహు, దశమకేతు యొక్క సంచారం. ప్రతి సోమవారం విశేషంగా పరమేశ్వరుడికి పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. ప్రతి సోమవారం విశేషంగా శివాలయ దర్శనం చేయండి. ప్రతి గురువారం కూడా మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, గురుబలాన్ని పెంచేటువంటి పరిహారాలు చేసుకోవటం, ప్రతి గురువారం ఆవునేయి దీపాన్ని శివాలయంలో వెలిగించండి. 16 ప్రదక్షిణాల్ని చక్కగా ప్రతి గురువారం రోజు చేసుకోవటం వల్ల వృశ్చిక రాశి వారికి జరిగేటువంటి అనిశ్చిత వాతావరణం తొలగిపోయి ప్రతి విషయంలో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. దశమకేతు యొక్క సంచారం వల్ల గణపతి యొక్క ఆరాధన కూడా వృశ్చిక రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దైవిక బలంతో
ప్రతి సమస్యను అధిగమించి వీలైనంత చక్కటి శుభ ఫలితాలు గోచరించేటువంటి వారంగా మనం